ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మలన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా 4వ పరాజయం కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ మరోసారి ఫీల్డింగ్ వైఫల్యమే తమను దెబ్బతీసిందన్నాడు. గత 4 మ్యాచుల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యమే మమ్మల్ని దెబ్బతీసింది. మేం క్యాచ్లు వదిలేసిన బ్యాటర్లు 15, 20, 30 పరుగులు అదనంగా చేస్తున్నారు. గత 4 మ్యాచుల్లో ఆర్సీబీతో మినహా మిగతా మూడిట్లోనూ 1, 2, 3 హిట్స్ కు దూరంగా విజయాన్ని చేరుకున్నాం. కాగా ప్రియాన్స్ ఆర్య ఆట తీరును మెచ్చుకోవాల్సిందే. అతను హై రిస్క్ బ్యాటింగ్ తో చెలరేగాడు. మేం వరుస విరామాల్లో వికెట్లు తీసినా పంజాబ్ బ్యాటర్లు తమ దూకుడును కొనసాగించారు. ఓవర్కు 10 నుంచి 15 పరుగులు తక్కువ కాకుండా ఆడారు. ఈ రోజు మా బ్యాటింగ్ బాగుంది. మేం కోరుకున్నది కూడా ఇదే. డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర మా బెస్ట్ బ్యాటర్లు. ఈ ఇద్దరు ఫేస్ ను అద్భుతంగా ఆడగలరు. కాబట్టే వారిని ఓపెనర్లుగా ఆడిస్తున్నాం. మా బ్యాటింగ్ చాలా మెరుగైంది. చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ను మేం 3 భారీ షాట్ల దూరంలో చేజార్చుకున్నాం. కాగా కాన్వే అద్భుతంగా ఆడాడు. ఎక్కువసేపు గ్రీజులు ఉన్నాడు. జడేజా ఫినిషర్ రోల్ పోషించగలడని కాన్వేను రిటైర్ అవుట్ గా వెనక్కి రప్పించాం. మా కుర్రాళ్లకు ఒకటే చెప్పాను, ఫీల్డింగ్ ను ఆస్వాదించాలని సూచించాను. అలా కాకుండా మైదానంలో కంగారుగా ఉంటే క్యాచ్లు నేలపాలు అవుతాయని చెప్పాను. బెస్ట్ ఫీల్డర్ గా క్యాచ్ అందుకున్నా, బౌండరీ ఆపినా జట్టుకు ఉపయోగపడుతుంది అని తెలిపాను. బ్యాటింగ్ బౌలింగ్ లో బ్యాడ్ డే ఉంటుంది, కానీ ఫీల్డింగ్ లో తప్పిదాలను సరిదిద్దుకోవాలి. మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. మా ఫీల్డింగ్ మెరుగవడం లేదు అని రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చాడు.